శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి ధనుస్సు రాశి వారికి దశమ స్థాన కుజుడు దిగ్బలుడై ఉండడం వల్ల చేసే ప్రయత్నాలు చాలా వరకు విజయవంతం అవుతాయి. చాలా నిర్భయంగా, చాలా కఠినంగా, ఒక డెడికేటెడ్గా మీ పని పూర్తి చేయడం వల్ల పనిలో సంపూర్ణమైనటువంటి సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అయితే దశమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు వృత్తిలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. అయితే ఎంత కష్టపడినప్పటికీ కూడా ఇంకా ఏదో పని మిగిలిపోయినట్టు కనబడుతూ ఉంటుంది. అంటే కుజుడు వరకు ఓకే, వ్యయాధిపతిగా దశమ స్థానంలో ఉండడం వల్ల దూర ప్రాంత ప్రయాణాలు ఫలిస్తాయి. మీ వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు, వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు కొంతకాలం పాటు పెండింగ్లో పడే అవకాశం ఉన్నది. అంటే ఇంచుమించుగా మనకి సెప్టెంబర్ 13వ తారీఖు వరకు దశమ స్థానంలో ఉన్నటువంటి కుజుడిపై శని యొక్క దృష్టి పట్టడం వల్ల మరి వృత్తిపరమైన ప్రయత్నాలు కానీ, పిల్లల యొక్క అభివృద్ధి విషయం కానీ, వివాహ సంబంధించిన విషయాలు, స్థిరాస్తులు, భూములకి సంబంధించిన విషయాలు అన్నీ కూడా అయినట్టే అయి మధ్యలో ఆగిపోవడం అది జరుగుతూ ఉంటుంది. 1-2 సార్లు ప్రయత్నం చేస్తే తప్ప ఏ పని కూడా పూర్తిగా అయ్యే అవకాశం ఉండదు. అయితే పనిలో ప్రోగ్రెస్ కనబడుతూ ఉంటుంది, మనీ ఖర్చు అవుతూ ఉంటుంది, కానీ ఇంకా ఏదో పెండింగ్ రావడం వల్ల కొద్దిగా ఓర్పుతో సహనంతో చేయాలి తప్ప ఏమాత్రం తొందరపడినా అది ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. ఇంకా చతుర్థ స్థానం మీద కుజుని యొక్క దృష్టి, అక్కడ ఉన్నటువంటి శని కుటుంబ సంబంధించిన విషయాల్లో, స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొన్ని చిక్కులు ఏర్పడే అవకాశం ఉంది. మీ యొక్క స్థిరాస్తి పంచుకునే విషయంలో కానీ, మీ ఆస్తిని మీరు స్వాధీనపరుచుకునే విషయంలో కానీ చాలా అడ్డంకులు, ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే చతుర్థ భావ ఫలితాలైనటువంటి మాతృస్థానం అంటే తల్లిగారి ఆరోగ్యంలో కొద్దిగా ఇబ్బంది కలగవచ్చు, వారితో మీకు కొన్ని విభేదాలు కలగవచ్చు. అలాగే విద్యార్థులు విద్యయందు ఎక్కువ వెనకబడి ఉండడం, సరైనటువంటి ప్రగతి రాకపోవడం జరుగుతూ ఉంటుంది. వాహనాలు లాంటి ఏమైనా ఇబ్బంది ఉంటాయి. ఇంట్లో ఏదో ఒక మైనస్ కనబడుతూ ఉంటుంది. అంటే ఇల్లు రిపేర్కి రావడం, విలువైన వస్తువులు పోవటం, ఇంట్లో వ్యక్తుల ప్రవర్తన కరెక్ట్గా లేకపోవడం, ఏదో మానసిక అశాంతి కనబడుతుంటుంది. ఒక ఇంట్లో వెళ్ళగానే ఏదో ఒక చికాకు మీకు అనిపిస్తూ ఉంటుంది. ఏదన్నా స్థిరాస్తి అమ్మాలనే మీ ప్రయత్నం సమయానికి జరగదు. కొత్త ఆస్తి కొనాలనే ప్రయత్నం కూడా ఒక అనిశ్చితిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అటు మీరు వ్యక్తిగత వ్యాపారంలో ఉన్నాం, స్వతంత్ర వృత్తిలో ఉన్నాం, ఈ 15 రోజులు చాలా నిదానంగా, ఓర్పుగా వ్యవహరించవలసి ఉంటుంది. ఏమాత్రం స్ట్రగుల్ పడినా కూడా అది ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి కొద్దిగా నిదానంగా, సావధానంగా వ్యవహరిస్తే మీ పనులన్నీ సకాలంలో పూర్తవకపోయినా నిదానంగా అయినా పూర్తవడం జరుగుతూ ఉంటుంది. అయితే గురువు యొక్క దృష్టి, రాశ్యాధిపతి దృష్టి రాశి మీద పడటం వల్ల, అలాగే ఈ గురువు కూడా సొంత నక్షత్రమైనటువంటి పునర్వసు మీద ఉండడం వల్ల ఏమిటంటే మీ యొక్క ప్రయత్నాలు మంచి ప్రయత్నాలే జరుగుతుంటాయి. ఇతరుల మేలు కోరినయో, ఇతరులకి మేలు చేద్దామన్న మీ ప్రయత్నాలు చాలా వరకు సఫలీకృతం అయినప్పటికీ అవుతూ ఉంటాయి. అయితే వారు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల, మీ స్వార్థం కొరకే మీరు చేస్తున్నారు అనుకోవడం వల్ల ఇలాంటి అపోహలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. అయినా మీ ప్రయత్నంలో నిజాయితీ ఉన్నప్పుడు, స్వచ్ఛత ఉన్నప్పుడు 100% అది సక్సెస్ అవుతుంది. బట్ కొద్దిగా ఆలస్యమైన అందరం కూడా మిమ్మల్ని అభినందించే కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే రాహు తృతీయలో ఉన్నప్పుడు కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ యొక్క స్థాయి కన్నా ఎక్కువ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ పనిలో నైపుణ్యం ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే ఈ అవకాశాలు మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. అంటే ఇది మీరు ఏ రంగంలో ఉన్నా, మీరు ఆధ్యాత్మిక రంగంలో ఉన్నా, ఫైనాన్స్ రంగంలో ఉన్నా, లేదంటే ఏదైనా విద్యా సంస్థ నిర్వహిస్తున్నా, ఒకేసారి వచ్చినటువంటి అవకాశాలు మిమ్మల్ని ఆశ్చర్యాన్ని గురి చేసే అవకాశం ఉంది. ఆ ప్రయత్నంలో మీకు చాలామంది సహకరించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ ప్లస్గా మనం ఆలోచిస్తే ఈ 15 రోజులు కూడా భాగ్యస్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం చాలా వరకు మీలో నైపుణ్యాన్ని పెంచుతుంది. రాజకీయ నాయకుల ప్రశంసలు అందుకుంటారు. ఈ భాగ్య రాజ్యాధిపతి యోగం చాలా వరకు మిమ్మల్ని అన్ని సమస్యల నుంచి బయటపడవేయడం, మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రయత్నంలో మీరు ఏదైనా పెద్ద నగరంలో ఉన్నటువంటి ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తారు.
అక్కడ ఉన్నటువంటి మీ గురువులను కానీ మీ ఇష్టదైవాన్ని కానీ తలుచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే దూరంలో ఉన్నటువంటి మీ యొక్క సంతానం కానీ మీ యొక్క బంధువుల యొక్క యోగక్షేమాలు తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. వారి యొక్క అభివృద్ధి మీకు కొంత ఆనందాన్ని కూడా కలిగించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇప్పుడు ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, నిపుణ యోగం, భాగ్య రాజ్యాధిపతి యోగం 9వ స్థానంలో ఏర్పడడం వల్ల మీ తండ్రి గారికి కానీ మీ యొక్క సంతానానికి కానీ ఒక గొప్ప నేమ్ అండ్ ఫేము, మంచి కీర్తి లాంటిది కూడా లభించే అవకాశం ఉంది. ఈ విషయంలో ఒక విధంగా అదృష్టవంతులనే చెప్పాలి. బట్ ఏదైనా మనసు సంతోషంగా ఉండాలన్నా, ప్రశాంతంగా ఉండాలన్నా, గృహ వాతావరణం అనుకూలంగా ఉండాలి. ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల సరైనటువంటి ప్రోత్సాహం లభించదు. ఎంత కష్టపడ్డా కూడా ఏదో ఒక లోటు, ఏదో ఒక నిరుత్సాహం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ కొద్దిగా ఎంత కష్టమైనా ఓర్పుతో సహనంతో పని పూర్తి చేసుకుంటే మంచిది. ఇతరుల విషయాలు పట్టించుకోకుండా మీ ప్రయత్నంలో మీరు వెళ్ళిపోతుంటేనే తప్ప మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు, మనం ఎంతవరకు ఇందులో చేసే పనిలో ఎవరి నుంచి ఎటువంటి విమర్శలు వస్తున్నాయి ఇవేం పట్టించుకోకుండా మీ ప్రయత్నాలు మీరు చేసుకుపోవడం వల్ల అటు సప్తంలో ఉన్నటువంటి గురువు, భాగ్యంలో ఉన్నటువంటి ఈ బుధాదిత్య యోగం, కేతుగ్రహం ఇవన్నీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహంతో, సొంత ప్రయత్నంతో మీ ప్రయత్నాలు తప్పకుండా నెరవేరుతాయి. ఏదైనా చిన్న చిన్న విషయాలను పక్కన పెట్టేసి మీరు వ్యక్తిగతంగా మీరు ముందుకు వెళ్ళడం ఈ రాశి వారి సక్సెస్లో అసలు రాశి అంతా ఆధారపడి ఉంటుంది. మరి ప్రస్తుతం 12 రాశుల వారికి ఈ పక్షంలో వస్తున్నటువంటి మహాలయ పక్షాలు అంటే మీ యొక్క పితృదేవతల్ని సంతృప్తి పరచడానికి వచ్చినటువంటి రోజులు ఇవి. సాధారణంగా జన్మజాతకంలో పుట్టినప్పుడు కానీ కొన్ని సందర్భాల్లో గోచారరీత్యా కూడా ఇటువంటి పితృదోషాలు అన్నవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ పితృదోషాలు ఏర్పడుతున్నాయి, అవి మనకి ఎంతవరకు ప్రభావం చూపుతున్నాయి అని తెలుసుకోవడానికి ఏదైనా ఒక సంఘటన, ఒక దుర్ఘటన పదే పదే జరుగుతుంది ఆ కుటుంబంలో అనుకున్నప్పుడు కంపల్సరిగా ఆ కుటుంబం మీద పితృదోషం ఉందని గమనించవలసి ఉంటుంది. ఉదాహరణకి ఆ కుటుంబంలో ఇది 6 నెలలకి, సంవత్సరానికి ఎవరో ఒకరు మరణించడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి వారి యొక్క పెంపుడు జంతువులు మరణించడం, మళ్ళీ ఇంకోటి తెచ్చుకుంటే మళ్ళీ 6 నెలలు చనిపోవడం. అలాగే ఈ మనకి ఈ పాడినిచ్చే గోవులు కానీ గేదెలు కానీ ఏదో కారణం వల్ల అవి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. తరచూ గృహంలో దొంగతనాలు జరుగుతున్నాయి. ప్రతిసారి మనకి ఉద్యోగంలో పోగొట్టుకోవడం జరుగుతుంది. ఆ కుటుంబంలో నిరుద్యోగులు ఎక్కువ మంది అయ్యారు. ముఖ్యంగా సంతానం పదే పదే ప్రెగ్నెన్సీ అబార్షన్ అవుతుంది. ఇవన్నీ కూడా పితృదోషానికి కారణం అవుతూ ఉంటాయి. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, ఒకరికొకరు కొట్టుకోవడం ఇవి కూడా దానికి కారణం అవుతూ ఉంటుంది. ఇటువంటి పితృ సమస్యలతో, పితృదోషాలతో బాధపడుతున్న వారికి ఈ నెలలో వస్తున్నటువంటి మహాలయ పక్షాల్లో వారి యొక్క దోషాన్ని పరిష్కరించుకోవడానికి చక్కని అవకాశం కలుగుతూ ఉంటుంది. వారి సాంప్రదాయ ప్రకారం మీ కుల పెద్దలను కానీ మీ కుటుంబ పెద్దలను కానీ ఆశ్రయించి వారు చెప్పిన విధంగా మీకు వచ్చినటువంటి కష్టాన్ని బట్టి ఈ మహాలయ పక్షాల్లో దానం చేయడం వల్ల కానీ, సేవించడం వల్ల కానీ, సేవ చేయడం వల్ల కానీ ఈ విధంగా మీరు మీ పితృదోషాలని సరిచేసుకుంటే కంపల్సరిగా తర్వాత మీకు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా అదృష్టంగా మారే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇది ఒక అవకాశం ఈ రాశి వారికి. బట్ మనం ప్రతినిత్యం దీపారాధన చేసుకుంటున్నాం, విష్ణు సహస్రనామం చదువుతున్నాం, సూర్య నమస్కారం చేసుకుంటున్నాం, గుడికి వెళ్తున్నాం, తిరుపతి వెళ్తున్నాం, అయినా కూడా ఈ కష్టాలు వస్తున్నాయంటే దానికి పితృదేవతలు కారణమవుతుంటారు. మన వంశాన్ని, మన గోత్రాన్ని రక్షించేదే ఈ పితృదేవతలు. మామూలు దేవతల్లాగే ఈ పితృదేవతలు అంటే వీటి కోసం పూర్తిగా తెలుసుకోవాలంటే పెద్దలు చెప్పినటువంటి వీడియోలు అంటే మన చాగంటి కోటేశ్వరరావు గారు మొదలగు వారు చెప్పినటువంటి వీడియోలు విపులంగా ఉంటాయి. అవి తెలుసుకోవడం వల్ల మీకు అది ఏ విధంగా దాని నుంచి బయటపడవచ్చు కూడా తెలుసుకోవచ్చు. మరి కొద్దిపాటి పరిజ్ఞానంతో చెప్తున్నట్టు మాలాంటి వాళ్ళు
ఏదో పరిహార నిమిత్తం అంటే జ్యోతిష్ శాస్త్రంలో వచ్చినటువంటి కష్టాలకి ఏది పరిహారం అన్నది తెలుసుకొని మీకు ఈ రిపీటెడ్గా వచ్చిన కష్టాలకి ఈ మహాలయ పక్షాల్లో ఈ తగిన పరిహారం చేయడం వల్ల మీకు కంపల్సరిగా ఈ దోషాల నుంచి బయటపడి మరి చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారని ప్రార్థిస్తూ నమస్కరిస్తూ స్వస్తి.